అందరికీ కూడా పేరు పేరున వందనం. యాత్ర ఇది విజయవంతం కావాలి. ఇంకా మళ్ళా దాంట్లో రెండో అభిప్రాయం ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. మొట్టమొదటగా ఇవాళ సారయ్య గారు, లక్ష్మారెడ్డి గారు నిర్ణయించుకొని ఈ యాత్రను నిర్వహిస్తున్నందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తాను. చాలా గొప్ప కార్యక్రమం ఇది, చాలా అవసరమైన కార్యక్రమం కూడా. మీరందరూ కూడా ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది, చూసిండ్రో లేదో కానీ ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత ప్రమాదం. ఆ సినిమాలో కొంతమంది నాయకులు ఆ డ్రగ్స్ వ్యాపారంలో భాగమవుతారు. లంచాలు తిని కొందరు అధికారులు దానికి మద్దతు ఇస్తారు. ఆఖరికి ఏమవుతుందంటే వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు డ్రగ్స్కు బానిసలైపోయే వరకు వాళ్ళందరూ కలిసి చివరికి డ్రగ్స్కు వ్యతిరేకంగా కొట్లాడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో రాకముందే మనందరం కూడా గట్టిగా మేల్కొనవలసిన అవసరం ఉంది. నేను చాలా మందిని చూసిన, ఒక టీచర్గా నా కళ్ళ ముందు ఆరోగ్యాలు పాడు చేసుకున్న పిల్లల్ని చూసిన, పూర్తిగా దాన్ని వదిలించుకోవటానికి తాపత్రయపడే పిల్లల్ని కూడా చూసిన. డ్రగ్స్తో ప్రత్యేకించి గంజాయితో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఒక్కసారి మొదలైతే వదిలిపెట్టడు కష్టం. అందుకని దాన్ని వదిలిపెట్టదు, దాని జోలికే రాకుండా మనం చూసుకోవాలి. ఒకసారి తాగితే మందు తెల్లారు వదిలిపెట్టచ్చు, ఛాయ్ తాగితే తెల్లారు వదిలిపెట్టచ్చు, సిగరెట్ ఇయాలు తాగితే తెల్లారు వదిలిపెట్టచ్చు, పాన్ పరాగ్ ఒకసారి తిన్నా వదిలిపెట్టచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒకసారి తాగినాక అది వదిలిపెట్టబుద్ధి కాదు, మళ్ళీ వెతుక్కుంటా దానికోసమే తిరుగుతుంటారు. నేను చూస్తుంటే మా రూమ్లో ఒకడు ఉండేది, వాడికి అలవాటు అయింది. వాడిని దురదృష్టానికి వాడు రోజు అలా నుంచి నేను దాగా అన్ని తీసి బయట పెట్టేది. సాయంత్రంగా తెల్లారయ్యేసరికి మళ్ళీ పట్టుకొచ్చుకునేది. ఏమైనా అంటే అలవాటు ఏమవుతుందంటే బానిసలైపోతారు దానికి. దానికి బానిసలైపోయినాక మనిషి ఆలోచన శక్తి తగ్గిపోతుంది, ఆరోగ్యం బలహీనమైపోతుంది. ఇక శరీరంలోని ప్రతి అంగాల మీద దాని ప్రభావం కనబడుతుంది, ఆఖరికి గుండె మీద కూడా. చాలా దీనికి బానిసలైపోయి చివరికి ఒక ఆలోచన మీద నియంత్రణ కోల్పోయి పూర్తిగా ఒక పిచ్చిలేసిన వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించే పిల్లల్ని కూడా నేను చూసిన. ఇక వాళ్ళ శరీరం మీద, వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకు నియంత్రణ ఉండదు. ఇది పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండదు, మంచి చెడు అనే విచక్షణ ఉండదు. వాళ్ళకి ఏది వస్తే అది చేస్తూనే ఉంటారు. అట్లాంటి ప్రభావం కూడా మనం చూసినాం. దీంతో కలిగే పెద్ద సమస్య ఏంటంటే మొట్టమొదట ఇది ఆర్థికంగా పెద్ద సమస్య. ఇది ఇక దానికోసము పిల్లగాళ్ళన్నీ తప్పులు చేస్తుంటారు. ఇక పైసలు కావాలి కదా, లేనిది ఇయ్యడు దానికోసం ఎన్ని తప్పులైనా చేయటానికి సిద్ధపడతారు. ఆర్థికంగా మొట్టమొదట అది కుంగదీస్తుంది కుటుంబాన్ని, శారీరకంగా మానసికంగా కూడా అది కుంగదీస్తుంది. కాబట్టి ఇట్లా డ్రగ్స్ మహమ్మారినే రాకుండా మనం చూసుకోవాలి. మేము ఒకసారి హైదరాబాద్ మీద కొట్లాడండి సార్, అన్ని తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు దీని మీద కొట్లాడండి అని ఆ డ్రగ్స్ గురించి ఎంతసేపు చెప్పిండో ఇక మాకు ముచ్చట. అంటే అది ఎట్లా వస్తున్నది హైదరాబాద్కు, రకరకాల దిక్కుల నుంచి హైదరాబాద్కు వస్తున్నది. అదొక వ్యాపారం, దాంట్లో లాభం సంపాదించాలనే ఆలోచన పడ్డాక మనోళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము గుడుంబాను రూపుమాపినమని. ఆ గుడుంబాను ఆపేసరికి ఆ గుడుంబా ఆమెటోళ్ళందరూ ఇటు దిక్కుతావో మళ్ళీ ఇదేని విద్యకు మళ్ళీ వాళ్ళు దీన్ని అమ్ముకోవటం మొదలైంది. ఆ రకంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో బాగా విస్తరించి, మేము ఒకసారి ప్రచారానికి పోతే ఒక 5 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పోతే అక్కడ గ్రామాల్లో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు, అసలు ఇది పెద్ద సమస్య అయింది సార్, ఏమన్నా చేయండి. మీకు యాదికుండే ఉంటుంది, హైదరాబాద్ శివార్లో ఒక ఆయన అమ్మాయికి ఊరికి తీసుకుపోతాను లిఫ్ట్ ఇచ్చి అమ్మాయిని పాడు చేసి బాయిలకు తోసేసిన సంగతి ఆయనకుండే ఉంటుంది. హైదరాబాద్ శివార్లో ఒక ఆయన అమ్మాయికి ఊరికి తీసుకుపోతాను లిఫ్ట్ ఇచ్చి అమ్మాయిని పాడు చేసి బాయిలకు తోసేసిన సంగతి ఆయన ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఆ రకంగా తను బానిసైపోయి దిగజారిపోయి మనిషి పశువులాగా మారిపోయి, అట్లా పశువులాగా మారిపోయినటువంటి వాళ్ళను మనం చూసినాం. అందుకని దీన్ని మనం రూపుమాపాలి. దీన్ని రూపుమాపాలి అంటే ఇక బ్రాండీలో విస్కీలో తాగితే పర్వాలేదా అని మీరు అనుకోవచ్చు, అది కూడా అస్సలే దాన్ని ముట్టవద్దని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నా. సిగరెటే కానీ ఈ పాన్ పరాగులే కానీ ఇవన్నీ కూడా ఏవైనా శరీరాన్ని దెబ్బతీస్తాయి. మీరు
మామూలుగానైతే సిగరెట్ ఇదివరకు ఇప్పుడు ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్ ఇన్ని లిస్ట్ వస్తుంది కదా, కానీ ఒక ఉల్లాసాన్ని కలిగిస్తాడు, ఒక భ్రమను కలిగిస్తాడు. నువ్వు కూడా ఆ రకంగా ఒక పెద్ద హీరో అయితే నువ్వు థమ్స్అప్ తాగాల్సిందే అని ఆ రకంగా ఒక ఇమేజ్ మన మనసులో పడిపోయినాక ఇంకా దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. అట్లా ఏదైనా ఈ అడ్వర్టైజ్మెంట్ లో కూడా దానికి తోడై ఇవన్నింటినీ అయితే ఒక ఆయన ఏం చేసిందంటే సిగరెట్ తాగితే ఏమవుతుంది అనే ప్రభావాన్ని మనకు అవి చూపెట్టవు, వాటన్నింటినీ దాచిపెడతాం. మరి మత్తు అవసరమే లేదా అంటే మనం తల్లికి కూడా శాఖ వస్తాము, మనం కూడా ఇంత తాగుతాం, కానీ దానికి ఒక పద్ధతి ఉండేది వెనకట. మీకు కూడా ఎరికే, నేను కూడా చిన్నప్పుడు చూసిన. సాయంత్రం అన్ని పనులు చేసుకొని వస్తే 6 గంటలకు కళ్ళు తాగి జరసేపు అటు ఇటు తిరిగి చిన్న చిన్న పనులు చేసుకొని తిని కాళ్ళు దెబ్బలు మలుచుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకునేది. తెల్లగాళ్ళు తాగితేనైతే పిల్లలకు కూడా కనబడకుండా సాటుమాటుగా ఓ పవర్ నోట్లో పోసుకొని తాగిన వాళ్ళని చూసినాం, కానీ అది కూడా పండుగకు పబ్బానికి. ఈ అలవాట్లు పోతున్నాయి మెల్లమెల్లగా. ఆ అలవాట్లను మళ్ళీ మనం మన గ్రామానికి తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటంటే సాయంత్రం అయితే ఇంత కళ్ళు తాగుతారు, ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకుంటారు. ఇంకొకరితో లొల్లి లేదు, పక్కింటితో పంచాయతీ లేదు. అట్లాంటి సంస్కృతిని మనం ఇవాళ పోగొట్టుకుంటున్నాం. మళ్ళా మనం చేయవలసింది ఏంటంటే, మీకు తాగబుద్ధి అయితే కళ్ళు తాగుండ్రు 2 గ్లాసులు మందు కలపని కళ్ళు, కానీ ఇవి మందు కలపని అంటున్నారు. అందుకని జోలికి రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నతనం నుంచి మనం ఇంట్లో ముట్టకపోతే మన పిల్లలు ముట్టారు. ఇది తప్పు, మా నాయన తాగుతలేడు కాబట్టి నేను కూడా తాగొద్దు అనుకుంటాను. అట్లా ఒకటి మనం అలవాటు చేయవలసిన అవసరం ఉంది. ఊరే కట్టడి చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ఉత్పత్తి చేసేటోడిని ఆపాలి, కాదని బలమంటలేవు, కానీ ముట్టకుండా మనం మన పిల్లల్ని మనం కట్టడి చేసుకోగలిగితే, ఇది నియంత్రణ కంట్రోల్ అయితే అది ఊరు బాగుపడుతుంది, మనం కూడా బాగుపడతాం. పిల్లలకు మనం చెప్పవలసింది ఏంటంటే, మంచి భవిష్యత్తు కోసం చాలా నేర్చుకోవాలి, చాలా చెయ్యాలి. ఈ తాగుడు మీద పెట్టిన పైసలు, మందు మీద పెట్టిన పైసలు కనుక మనం వాడుకోగలిగితే జాగ్రత్తగా మన ఊరి స్కూల్నే బాగు చేసుకోవచ్చు. ఆ స్కూల్ నుంచి మంచి భవిష్యత్తు మన పిల్లలకి ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నమే మనం చేయవలసిన అవసరం ఉంది. మీరే లెక్కలేండి, మీ ఊర్లే ఒక్కొక్క అదేంటి బెల్ట్ షాప్ కాడ ఎంత మందు అమ్ముడుపోతుంది లెక్కేయండి. మీ దగ్గర ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి? ఈ గాంధీనగర్లోనే 5 ఉన్నాయా? అన్ని కలిపితే మీరు లెక్కేయండి. ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి 60-50 లక్షల నుంచి ₹1,00,00,000 మనం ఖర్చు పెడతాం. మీరు లెక్క తీయండి. ఇవాళ నేను చెప్తున్నా కదా, మన యాత్ర బయట వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఇవాళ సాయంత్రం మీరు లెక్క తీయండి. ఆయన కాడ సాయంత్రం కాడ లెక్క తీయండి. మీరు మొత్తం యాత్ర పూర్తయినాక వాటిని ప్రకటించండి. ఒక ఊరికి తాగుడు మీద ఎంత ఖర్చు అవుతుంది. ₹1,00,00,000 తక్కువ ఉంటే నేను దేనికంటే దానికి సిద్ధం. 50 లక్షల నుంచి ₹1,00,00,000. మనం ఇన్ని పైసలు మన ఊరి స్కూల్కు 10 లక్షలు పెట్టుకుంటే ఇలా స్కూల్ బాగుపడుతుంది, చేతిలో పైసలు మిగులుతాయి, బయట ప్రైవేట్కు పంపవలసిన అవసరం ఉండదు, మంచిగా ఊరును కూడా బాగు చేసుకోవచ్చు. ఆ పిల్లలు బుద్ధిమంతులైతే మనకు సంతోషం కదా. వృద్ధాప్యంలో పిల్లలు బుద్ధిమంతులైతే ఉండేటువంటి గొప్పతనం కంటే ఇంకొకటి లేదు. ఊరికి ఎంత పేరు, ఈ ఊరి నుంచి ఎంతమంది యువకులు ఎంత సమాజ హితం కోరి పిల్లలు బుద్ధిమంతులైతే మనకు సంతోషం కదా. వృద్ధాప్యంలో పిల్లలు బుద్ధిమంతులైతే ఉండేటువంటి గొప్పతనం కంటే ఇంకొకటి లేదు. ఊరికి ఎంత పేరు, ఈ ఊరి నుంచి ఎంతమంది యువకులు ఎంత సమాజ హితం కోరి వాళ్ళు నిలబడి కొట్లాడి ఈ ఊరికి పేరు తెచ్చిపెట్టిండ్రు. ఇవాళ మాణిక్యాపురం అంటే దేశాలల్లో పేరు వెళ్ళినటువంటి ఊరు. అటువంటి ఊరు ఇవాళ మళ్ళీ మనం తాగుడుకు మద్యానికి బానిసలు కాకుండా, మా ఈ వ్యసనాలకు బానిస కాకుండా చూడాలి. అట్లాంటి వ్యసనాలలో మనకు ఈ సెల్ ఫోన్లు కూడా ఒక వ్యసనం. అందులో మంచి ఉంది, చెడు ఉంది, కానీ ఆ నియంత్రణ మన చేతుల్లో లేకపోతే మాత్రం అది మనల్ని శాసిస్తుంది. మనం నియంత్రించగలిగితే అది మనకు ఉపయోగపడుతుంది. ఎట్లా చేయగలుగుతాం, ఎట్లా నేర్పించుకోగలుగుతాం అనేది మన ఊరి స్కూల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ను కూడా మనం బాగు చేసుకుందామని, మంచి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుందామని మీ అందరినీ కోరుతున్నా. చాలా మంది కనిపించవచ్చు ఏమవుతుంది అని. ఇవాళ మంచిగానే గమ్మత్తుగా అనిపిస్తుంది పిల్లగాడు తాగుతుంటే మన కళ్ళ ముందు, కానీ రేపు తాగి వచ్చి కొడుతుంటే అప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతున్నది.
అవి కూడా మనం చూస్తున్నాం కదా, కరపత్రంలో ఎన్నో ఉదంతాల గురించి రాయటం జరిగింది. తండ్రిని చంపిన పిల్లగాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఇది ఏదో దూరంగా ఉంది అనుకోవద్దు. మన ఇంటికాడి నుంచే మనందరం కూడా దీన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. దేశానికి ఆర్థికంగా అరిష్టము, సామాజిక అభివృద్ధికి ఆటంకము, ఇది దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు. కాబట్టి మన అందరం కూడా ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని కోరుతూ, ఇలా మంచి ప్రచార యాత్ర ఒక మంచి కేంద్రం నుంచి, ఆదర్శవంతమైన ఒక గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసం నాకుంది. ఈ కార్యక్రమంలో మళ్ళీ కుదిరినప్పుడు మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి పాల్గొని సాయంకాలం పూట ఏదైనా గ్రామంలో, ఆ గ్రామంలో మనం కూర్చొని వాస్తవానికి చర్చ చేద్దాం. చర్చ చేస్తే మనం ఆర్థికంగా ఇవి మన దేశాన్ని, మన పల్లెల్ని ఎంత నాశనం చేస్తున్నాయి అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. దీన్ని ఎందుకు అడ్డుకోవాలి అంటే ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి కాబట్టి మనం ప్రధానంగా అడ్డుకోవాలి. పేద కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. పరిగి దగ్గర సారా వ్యతిరేక ఉద్యమం నడుస్తుంటే మేము పోయినాం. మరి మీరు ఇదివరకు తాగలేదా అంటే తాగినాం సార్, అప్పటి పరిస్థితులు వేరు. ఏదో సాటుమాటుకు కొత్త కాసుకున్న సారాను, ఊళ్ళో దొరికిన కళ్ళు తాగి సప్పుడేకున్నాం. కానీ ఇది ఆర్థికంగా మనిషిని కుంగదీస్తున్నది. శరీరంలోకి వెళ్ళి ఇంజక్షన్ పెట్టి రక్తం గుద్దుతే ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాంటి కార్యక్రమం. అందుకని దీన్ని మనము ఆపవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఉండే ప్రాముఖ్యత వల్ల దీనికి ఇది జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు దీంట్లో ఇక్కడ పాల్గొనటం జరిగింది. ఇది విజయవంతం కావటానికి విలేకరులు అందరూ, అన్ని వర్గాలు కూడా, మహిళా సంఘాలు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ